ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఇక ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలకు దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. ఇక తిరుచానూరులో అయితే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనున్నట్లు తెలుస్తున్నాయి. దాని గురించి ఏర్పాట్లు ఎలా చేశారు? గుడ్ మార్నింగ్ శ్రవణి. సంబంధించి చూసుకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ 9 రోజుల పాటు 16 వాహనాల పైన కూడా శిరుల తల్లి శ్రీ భూదేవి భక్తులను కటాక్షించున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే చూసుకుంటే మొదటి రోజు అంటే నిన్నటి రోజున అంకురార్పణతో మొదలయ్యి ఈ రోజు ధ్వజపటంతో కూడా ఇటు ఊరేగించి అనంతరం అష్ట దిక్పాలకైనా అదేవిధంగా దేవతలను సకల దేవతలను కూడా ఆహ్వానించే విధంగా ఈ రోజు ధ్వజారోహణం అయితే నిర్ణయించిన తర్వాత కూడా అనంతరం చిన్నశేష వాహనంపై కూడా అమ్మవారు ఊరేగి ఉన్నారు. ఇంకా చూసుకుంటే ఈ వాహనాల విషయానికి వస్తే మాత్రం 18వ తేదీ ఉదయం పెద్దశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై, అదేవిధంగా 19వ తేదీ ఉదయం ముత్యపందిరి వాహనంపై, రాత్రి సింహ వాహన సేవలో తరిస్తారు. అనంతరం 20వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహన సేవలో కూడా అమ్మవారు ఊరేగిస్తారు. అదేవిధంగా చూసుకుంటే 21వ తేదీ పల్లకి ఉత్సవం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి అమ్మవారికి ఇష్టమైనటువంటి గజవాహనంపై కూడా భక్తులను కటాక్షించనున్నారు. ఇంకా 22వ తేదీ ఉదయం చూసుకుంటే సర్వభూపాల వాహనం, అదేవిధంగా సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహన సేవను కూడా టిటిడి నిర్వహించనుంది. ఇంకా 23వ తేదీ ఉదయం సూర్య, అదేవిధంగా రాత్రి చంద్రప్రభ వాహనాలపై కూడా అమ్మవారు కటాక్షించనున్నారు. 24వ తేదీ ఉదయం రథోత్సవం, అనంతరం రాత్రి అశ్వవాహనంపై కూడా అమ్మవారు ఊరేగనున్నారు. ఇంకా 25వ తేదీ ప్రధాన ఘట్టమైనటువంటి పంచమి తీర్థాన్ని కూడా ఇటు టిటిడి నిర్వహించనుంది. 25వ తేదీ పంచమి తీర్థం ముహూర్తానికి విషయానికి వస్తే 12 గంటల 10 నిమిషాలకు కూడా ఈ ముహూర్తాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకు కానీ అదేవిధంగా భక్తులకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కూడా ఇటు టిటిడి యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి భద్రతా పరంగా చూసుకుంటే సుమారు 600 మంది పోలీసులను, 700 మంది టిటిడి విజిలెన్స్ సెక్యూరిటీని, అదేవిధంగా 900 మంది శ్రీవారి సేవకులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల్ని 2000 మందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులకు కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు కూడా టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంకా పంచమి తీర్థానికి చూసుకుంటే సుమారు 75,000 నుండి 1,00,000 మంది కూడా ఆ రోజు వచ్చే అవకాశాలు ఉంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా వీటినంతా కూడా పర్యవేక్షించేందుకు టిటిడి అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క చూసుకుంటే 20 కానీ లేదా 21వ తారీఖు కూడా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు టిటిడి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. తిరుమల తరహా నేతలు ఎవరైనా పాల్గొని పట్టు వస్త్రాలు ఏమన్నా సమర్పించనున్నారా? రైట్. ఏదైతే చూసుకుంటే ఈ రోజు కూడా చూసుకుంటే ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా మరి కాసేపట్లో కూడా అమ్మవారికి సారెను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు కూడా మనకు తెలుస్తుంది. ఇంకొక పక్క చూసుకుంటే కూడా ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవం పాల్గొంటారని కూడా ఇదివరకే టిటిడి ఈవో అనిల్ కుమార్ కూడా సింగాల్ తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఈ బ్రహ్మోత్సవాలను టిటిడి నిర్వహించాలని కూడా ప్రధానంగా చూస్తుంది. సెల్వం, మరి ప్రజలకి భక్తులకి అందుబాటులో టికెట్స్ ఓపెన్ చేశారా? రైట్. దీనికి సంబంధించి చూసుకుంటే అమ్మవారికి సంబంధించి సర్వదర్శనాన్ని, అదేవిధంగా లక్ష కుంకుమార్చనాన్ని కూడా నిన్నటి రోజున నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ లక్ష కుంకుమార్చన కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలకి ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా ఉండేందుకు ఈ లక్ష కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ లక్ష కుంకుమార్చనలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సర్వదర్శనం, అదేవిధంగా అన్ని ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసి ప్రత్యేకంగా సర్వదర్శనాన్ని అనుమతిస్తామని చెప్పి కూడా ఇటు టిటిడి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.